శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగము నుండి యెషయా ప్రవచన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మన జీవితంలో ఎదురవుతున్న దుఃఖము, నిట్టూర్పు, వేదన, శ్రమ వెంబడి శ్రమ, వీటన్నిటి వల్ల అలసిపోయినటువంటి నీ మనసు, నీ ప్రాణం పలుమార్లు విసిగిపోతూ వేదనతో సొక్కి సోలిపోతూ ఉన్నటువంటి తరుణంలో మన ప్రాణానికి కలిగేటువంటి ఆ వేదనను తొలగించడానికి దేవుని వాక్యము సదా మనకు సిద్ధమై ఉంది. ఎడతెగకుండా కలుగుతున్న ఈ పోరాటాన్ని చూసి నువ్వు అలసిపోవద్దు. సముద్రపు ఒడ్డునున్న పర్వతాలు, కొండలు అవి చాలా సుందరంగా ఉంటాయి. కారణం ఏమిటి? తరచూ ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు ఆ పర్వత రాళ్లను తాకుతూనే ఉన్నాయి. నిత్యము కలుగుతున్న ఆ పోరాటం వల్లే వాటికి ఆ సౌందర్యం వచ్చింది. అలాగే నీ జీవితంలో ఎడతెగని ఈ పోరాటాలు, నిరంతరము కలుగుతున్న శోధనలు నీకు సౌందర్యాన్ని, అంటే ఆత్మీయ సౌందర్యాన్ని చేకూరుస్తాయన్నమాట. ఆత్మీయ సౌందర్యాన్ని కలగజేయడానికే దేవుడు ఈ ఎడతెగని పోరాటాన్ని నీకు ఏర్పాటు చేశాడు. మేము ఎటిపోయినను మాకు శ్రమ కలుగుచున్నది అన్నాడు అపోస్తలుడు. పౌలు ఈ లోకాన్ని విడిచి పరదైసుకు వెళ్ళిపోయి 2000 ఏండ్లైనా ప్రతి సేవకుని నోటిలోనూ, ప్రతి సంఘములోనూ పౌలు ఈనాటికి సజీవంగానే ఉన్నాడు. కారణం, పౌలు ఎదుర్కొన్న పోరాటమే అతనిని అంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది. ప్రియమిత్రులారా, ఎడతెగకుండా కలుగుతున్న ఈ పోరాటాలను బట్టి అలసిపోతున్న నీ ప్రాణానికి అదుగో అలసటి తీర్చడానికి దేవుడిస్తున్న వాగ్దానం ఇది. నేనే మిమ్మును ఓదార్చేవాడను, నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది, వారు సంతోషానందము గలవారవుతారు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారు. ఇదండి ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఈ రోజున్న దుఃఖము నిత్యము ఉండదు, కానీ నిత్య సంతోషాన్ని నీ తల మీద నుంచే దేవుడు ఆయన. నీ నోట సంగీత గానములు, స్తోత్రగానాలు ఉంచడానికి ఆయన సంకల్పించాడు. తృణమాత్రుడవు నరునికి ఎందుకు భయపడతావు? నిన్ను హింసిస్తున్న మనుషులను నీవెందుకు లక్ష్య పెడతావు? మనుషుల పెట్టు నిందకు లక్ష్య పెట్టొద్దు. తృణమాత్రులని గుర్తు చేసుకో. శాశ్వతుడగు దేవుడు, అనంతుడగు దేవుడు మాత్రము నిన్ను ఓదార్చడానికి చేతులు చాపుతూ ఉన్నాడు. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు అంటూ నీ కృంగుదలకు ఒక పరిష్కార మార్గాన్ని ప్రభు చూపెడుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, మహాబలశాలి అయిన దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్యానందము నీ తల మీదను కుమ్మరించి సంతోషభరితునిగా నిన్ను చేసి నిన్ను సియోనులోనికి చేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. వ్యర్థమైన భయాలు విడిచిపెట్టండి. ప్రభు ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించండి. దేవుని కృపచేత నింపబడుతూ నిత్యానందముతో సియోను యాత్రలో సంతోషంగా సాగిపోదాం. దేవుని కృపా సమాధానములు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.